నమస్తే న్యూస్ కు స్వాగతం. మండపేట పట్టణం దళితపేటలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ కౌన్సిలర్ మంతపల్లి దొరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విచ్చేసి దళిత నేతలతో కలిసి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అన్నారు. వివిధ రకాల కేబినెట్ మంత్రిగా, ఉప ప్రధానిగా తనదైన శైలిలో విశేష సేవలు అందించారన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు, దళిత నేతలు దూలి జయరాజు మాదిగ, డోకుబుర్ర రాజబాబు, వల్లూరి దొరకయ్య మాస్టర్, వల్లూరి ఇంద్రారాణి, పెనుమాక సాలెంరాజ్ మాస్టర్, సవరపు సతీష్, చాపల వీరబాబు, మోరంపూడి సూరిబాబు, డూలి ప్రవీణ్, పెందుర్తి ప్రదీప్, ముమ్మిడివరపు నారాయణరావు, బొమ్ము గంగాధర్, గోసాల ప్రసాద్, పెందుర్తి వెంకటేష్, మోరంపూడి విజయ్, ముమ్మిడివరపు చిన్ని, గాలింకి నాగేశ్వరరావు, గంగరాజు, గుండు తాతరాజు, మడికి ప్రవీణ్, గోసాల వినయ్, బొడ్డపాటి మోసే తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన భారతదేశ మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజీవన్ రామ్ యొక్క జయంతి. మరి ఆయన పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఈ యొక్క భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరికీ సమన్యాయం జరగాలి, అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఏకైక స్ఫూర్తితో మరి భారతదేశ రాజకీయాల్లోనే 52 సంవత్సరాలు సుమారు మరి రాజకీయాల్లో ఆయన ఉండి మరి ఒక భారతదేశానికే ఒక మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వేళ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఎదురొడ్డి, అంటే ఆ వేళ ఆవిడ ఒక ఆది పరాశక్తిగా మరి ఉండి ప్రపంచాన్ని గడట్లాల్సిన టైంలో ఆవిడను కూడా ఎదిరించి బయటకు వచ్చి ఆయన ఉప ప్రధాని అయ్యారంటే అది ఆయన యొక్క సమర్థత తప్ప వేరే కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో మనమందరం కలిసిమెలిసి ఉండాలని, ఎవరు ఎన్ని చెప్పినా ఇటు ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్సీలోని ఉపకులాలు కానీ అందరం కూడా కలిసిమెలిసే వెళ్ళి ఈ యొక్క మన భారతదేశాన్ని, ముఖ్యంగా మరి మొన్న 5 సంవత్సరాల్లో దెబ్బతిన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆయనకు భారతరత్నం కూడా ఇవ్వాలని, మరి ఆయన యొక్క ఆశయాల్ని మనం అందరం తప్పకుండా పాటించాలని చెప్పి ఆయన ఆశ అనుగుణంగానే మనం నడుచుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ జై బాబు జగజీవన్ రామ్. దళిత జాతి ముద్దుబిడ్డ, రాజకీయ దురంధరుడు, ఈ ప్రపంచంలోనే ఎక్కువ కాలం రాజకీయాల్లో క్యాబినెట్ హోదా, అదేవిధంగా ఆయా పదవులు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారని. ఈ రోజుకి ఆయన చరిత్రను తిరగరాసిన ఎవరు లేరని చెప్పి, ఆయనదే గొప్ప చరిత్ర అని చెప్పి, అలాంటి మహనీయుడిని ఆయన చరిత్రని కనుమరుగా చేయాలని చెప్పి కొంతమంది దుర్మార్గులు ఎంత గొప్ప చరిత్ర అంటే, ఈ దేశంలో ఒక 15 మంది జాబితా తీసుకున్నా అందులో బాబు జగజీవన్ రామ్ గారు ఉంటారు. 10 మంది జాబితా తీసుకున్నా అందులో బాబు జగజీవన్ రామ్ గారు ఉంటారు. ఆఖరికి 5 జాబితా తీసుకున్న ప్రముఖుల జాబితాని అందులో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు ఉంటారు. అంత గొప్ప చరిత్ర గల నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. స్వతంత్ర పోరాటం గుర్తు చేసుకుంటే మనకు గుర్తొచ్చేది మహాత్మా గాంధీ గారు. భారత రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటే మనకు గుర్తొచ్చేది డాక్టర్ అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారు రాజ్యాంగ సమయంలో మహాత్మా గాంధీ గారికి పాత్ర లేదు, స్వతంత్ర పోరాటంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాత్ర లేదు. కానీ క్విట్ ఇండియా మరి అనేకమైన ఉద్యమాల్లో గాంధీ గారితో పాల్గొని జైలు పాలయ్యి గాంధీ గారి మనసులో స్థానం సంపాదించుకుని స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారని. అదేవిధంగా భారత రాజ్యాంగం నిర్మాణంలో నిర్మాణ కమిటీ సభ్యుని కానీ ఆమోదించడంలో కీలక పాత్ర పోషించిన, రిజర్వేషన్లు అందులో పొందపరచడాన్ని కీలక పాత్ర పోషించిన చరిత్ర ఎవరికన్నా ఉన్నదంటే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారికి. అంటే బాబు జగజీవన్ రామ్ గారు అటు గాంధీ గారితో ఇటు మరి అంబేద్కర్ గారితో కలిసి పనిచేసిన చరిత్ర, అంత గొప్ప చరిత్ర బాబు జగజీవన్ రామ్ గారికి ఉందని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. అలాంటి మహనీయుడు మరి ఎన్నో రాజకీయ పదవుల్ని మరి ఆయన
చేస్తూ వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు భారతదేశం కరువు కాటకాల్లో మునిగిపోతుంటే దాన్ని కాపాడడానికి మరి ఆనాడు హరిత విప్లవాన్ని తీసుకొచ్చి ఈ దేశం ఇతర దేశాలకి సప్లై ఇచ్చేంత విధంగా దిగుబడిని సాధించిన చరిత్ర డాక్టర్ బాబు జగజీవన్ గారికి ఉందని చెప్పి ఆ ధాన్యాన్ని నిల్వ చేయడానికి మరి గొడౌన్స్ కట్టించిన చరిత్ర మొట్టమొదటిసారిగా ఈ దేశంలో గొడౌన్స్ కట్టించిన చరిత్ర మా తాత బాబు జగజీవన్ రావు గారికి ఉందని చెప్పి అదేవిధంగా మరి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ మరితో యుద్ధం వచ్చినప్పుడు ఆయన ఏసీ రూమ్లో కూర్చోలేదు. ఆయన కూడా యుద్ధ భూమిలో దిగి మరి సైనికులకి దిశాదశ నిర్దేశించి పాకిస్తాన్ సైనికుల్ని బోర్డర్ దాటించిన చరిత్ర మా తాత బాబు జగజీవన్ రావు గారికి ఉందని చెప్పి ఏ శాఖను తీసుకున్నా, వ్యవసాయ శాఖను తీసుకున్నా, కార్మిక శాఖను తీసుకున్నా, రవాణా శాఖ తీసుకున్నా, కంతి దప్పాల శాఖ తీసుకున్నా దాదాపు 34 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్ హోదా కలిగిన చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే అది బాబు జగజీవన్ రావు గారిని. ఆయన ఈ దేశ ప్రజలకు అందించిన సేవలు మరెవరూ అందించలేదని చెప్పి ఈరోజు ఆయన కొనియాడుతున్నాం. అలాంటి ఆయన దాదాపు 2 సంవత్సరాల దేశ ఉప ప్రధానిగా కూడా ఆయన పనిచేసి మరి ప్రధాని అయ్యే సమయంలో కొంతమంది కుట్రదారుల బలితోటి ఆయన ప్రధాని కాలేకపోయారు. కానీ ఆయన అంత చరిత్ర ఈ దేశంలో ఎవరికీ లేదని చెప్పి ఈ సందర్భంగా మేము అందజేస్తున్నాం. ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం అంటే మా అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు అందుకే వచ్చినాయి అని అనుకుంటారు కొంతమంది తెలియని వ్యక్తులు. కానీ ఆ రిజర్వేషన్లు పొందపరిచే దగ్గర అంబేద్కర్ బాబు జగజీవన్ రావు గారు కలిసి మరి సమైక్యంగా ముందుకెళ్ళిన చరిత్ర ఉందని చెప్పి 10 సంవత్సరాలు పెంచాలనే నినాదం ఉందో దాన్ని ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి, వివక్షత కొనసాగుతుంది. ఈ అసమానతలు తొలగిపోయే వరకు రిజర్వేషన్లు పొడిగించవలసిందే అని చెప్పి ఆ రోజు ఇంకొక 10 సంవత్సరాలు పొడిగించిన చరిత్ర బాబు జగజీవన్ రావు గారికి ఉందని చెప్పి అలాంటి మహనీయుడికి భారతరత్న ఇచ్చి మరి ఆయన్ని గౌరవించవలసిన బాధ్యత ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల మీద ఉందని చెప్పి, ప్రభుత్వాల మీద ఉందని చెప్పి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.